రఘు మీ ఆవిడ జంపు. మా ఆవిడే కాదు, ఒకసారి వెనక్కి చూడండి, మీ ఆవిడ కూడా జంపే. మళ్ళీ పకరాన్ని చేసిందా? ఇక్కడ ఎలకాయారండి బాబు. పద్దు, ఈ బాబు రోగడు ఎలా బతుకొచ్చాడే? అంత పైనుంచి పడినా చావలేదా ఎదవా? ఎలా బతుకొచ్చాడు? ఊరుకోవే, ఇప్పుడు ఎలా బయటపడాలో అది ఆలోచిద్దాం. డెడ్ బాడీ నడిచి వచ్చిందేటి మళ్ళీని? అది కాదురే బాబు, నేను బాబురావు ఇద్దరు కవల పిల్లలం. నేను బాలారావు. మీకు తెలుసా, 3 రోజుల క్రితం మా అన్నయ్య డెడ్ బాడీ హోటల్ రూమ్లో దొరికింది. పద్దు, ఈ దెబ్బతో మన పని అయిపోయినట్టే. శ్మశానాన్ని తీసుకెళ్ళి తగలెట్టి లేకపోయావా? పొలలు ఎత్తుకుంటున్నావేటి? పొల్లలు ఎత్తుకోవడం కదరా పిచ్చాడా, నేనే వాడి కర్మకాండాలు తెచ్చి వచ్చాను. ఆ పిచ్చినాయలు ఉన్న రూమ్లో నాకు వీలునామా దొరికి చచ్చింది. ఆ ఎర్రి తింగరాడు ఆడ ఆస్తి మొత్తం ఆ ఆల్కాపీని రాసి వచ్చాడు. ఆల్కాపీని మా అన్నయ్య 40 కోట్ల ఆస్తి రాసి వచ్చాడు. అయ్యి బాబా, అయ్యి బాబా, కుర్చీ తీసిన కుర్చీ రుక్మిణి జాగ్రత్త. అయ్యో మా వదినకి ఏమైంది? వదినా లేరుకు 40 కోట్ల ఆస్తి వచ్చింది నీకు. 40 కోట్ల ఎక్కడ? వదినా నమస్కారం. మా అన్న నీ పేరున రాసిన ఆస్తి పత్రాలు ఇవిగో. నీ వదిన నేను పెళ్లి చేసుకుంటున్నాను, అందుకే వచ్చి చచ్చా. ఇంకా 2 ప్రదక్షిణాలు మిగిలిపోయాయి, వచ్చా పని చేయండి. తప్పకుండా వదిలే.